అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరొక 4 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుందన్నమాట. ఇక ఇప్పటికే మనకు అక్కడక్కడ కూడా వర్షాలు కురిసిన నేపథ్యంలో మరొక 4 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే మనకు మంచు మరియు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే మనకు గత నెల రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట. ఇప్పుడే కాదు, మనకు మొన్నటి వరకు కూడా మన రాయలసీమ జిల్లాలు, ఉత్తర కోస్తా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో వర్షం అయితే బీభత్సం సృష్టించింది. ఇక రైతులకు ఊరట కలిగించే విధంగా కూడా మనకు వర్షాలు అయితే కురిశాయన్నమాట. వేరుశనగ రైతులకు కానీ వీరందరికీ కూడా. ఇక కొన్ని చోట్ల చూసుకుంటే మనకు రైతులు నష్టపోవడం కూడా జరిగింది. ఇలా వర్షాలు కురిస్తే మనకు లాభాలు ఉన్నాయి మరియు నష్టాలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఇబ్బంది పడేది మాత్రం రైతులేనమాట. ఈ నేపథ్యంలో మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసిందనమాట. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాలు ఉన్నాయో కొన్ని ప్రాంతాల్లో మాత్రమేనండి, అన్ని ప్రాంతాల్లో కాదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని కూడా మనకు అవకాశం అయితే ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణకు విషయానికి వస్తే, తెలంగాణతో పాటు మనకు హైదరాబాద్తో పాటు కూడా అక్కడక్కడ మిగిలిన కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలతో పాటు మనకు మంచు మరియు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది. ఇది ప్రస్తుతానికి తాజాగా ఉన్నటువంటి వెదర్ అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.